అయోధ్య బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలోని భాగంగా భద్రాచలం ఆలయంలో ఉదయం సువర్ణ పుష్పార్చనతోటి స్వామివారికి పూజా కార్యక్రమం చేశారు. దీనిలో భాగంగా శోభాయాత్ర కూడా నిర్వహించి భక్తుల కోలాటాల నృత్య ప్రదర్శన కార్యక్రమాలు పురవీధులంతా కూడా శ్రీరామ నామస్మరణతో పులకించింది. ఈ భద్రాచల క్షేత్రంలో అయోధ్యలో రాముని వారి ప్రతిష్ట కార్యక్రమం మహోత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారికి అలంకారం జరిగింది. తర్వాత 7 గంటల నుంచి సువర్ణ పుష్పార్చన జరిగింది. తర్వాత ఇప్పుడు స్వామివారు శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ శోభాయాత్ర అయిన తర్వాత స్వామివారి ప్రధాన ఆలయంలో ప్రధాన యాగశాలలో సంక్షేమ రామాయణ హవనం జరుగుతుంది. అలాగే సాయంకాలం దీపోత్సవం జరుగుతుంది. ఈ దీపోత్సవం అయిన తర్వాత స్వామివారికి 7 గంటలకి దర్బారీ సేవ జరుగుతుంది. తర్వాత స్వామికి విశేషంగా మౌలిక సేవతో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. జై శ్రీరామ్. రామచంద్రాయ వేదసే రఘునాథాయ మాతాయ సీతాయ భద్రాచల క్షేత్రంలో అత్యంత వైభవప్రదమైన శోభాయాత్ర ఈ సంవత్సరం చాలా విశేషం. ఎందుకంటే రామాయణంలో 24,000 శ్లోకాలు, అదేవిధంగా గాయత్రి వర్షాలు కూడా 24. అదేవిధంగా ఈ సంవత్సరం 2024 సంవత్సరం అత్యంత ప్రాధాన్యత. ఈ యొక్క ముహూర్తంలో రామచంద్ర మహాప్రభు అయోధ్యలో మధ్యాహ్నం 12:40 నిమిషాలు విగ్రహ ప్రతిష్ఠాపన జరుగుతుంది.